హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో అనేది చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. మా అత్తయ్య స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నారు. ఈ కర్రీ వచ్చేసి మా అత్తయ్య ప్రిపేర్ చేశారండి. అయితే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, పచ్చిమిర్చి చాప్ చేసుకొని ఉంచుకోవాలండి. అండ్ 2 ఆనియన్స్ అండ్ 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీ చూపుతున్నానండి. ఒక కుక్కర్ గిన్నె అనేది తీసేసుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. మన కర్రీకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ధనియాలు, అల్లం, వెల్లుల్లి అండ్ లవంగాలు, చెక్క ఇవన్నీ కలిపిన మసాలా ముద్ద ఉంటుంది కదండి. ఆల్రెడీ నా వ్లాగ్స్లో నేను ఎప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసే ఉంటారు. అదే విధంగా ఆ మసాలా ముద్ద అనేది 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇక్కడ కుక్కర్ గిన్నెలో వండుతున్నారేంటండి అనుకోవచ్చండి. మనకి కర్రీ వండడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతామండి. కుక్కర్లో కదండి, మెత్తగా అయిపోతుందేమో, టేస్ట్ బాగుంటుందా అనుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. వండే విధానంలో వండితే అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చికెన్ పీసెస్ అన్ని వేసిన తర్వాత చికెన్లోంచి అయితే వాటర్ వస్తున్నాయి కదండి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు, నీచు వాసన పోయేంత వరకు వెయిట్ చేద్దాం. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, పసుపు, చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నారు. అండ్ సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తారు. 1 స్పూన్ మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య గారే తీశారండి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుందామండి. ఆ నీసు వాసన అదంతా పోతుంది. మీరు ఈ విధంగా ఎప్పుడైనా కుక్కర్లో ట్రై చేశారా అండి? మేమైతే టైం ఎక్కువ లేదు అన్నప్పుడు, ఫాస్ట్గా అవ్వాలి అన్నప్పుడు ఇట్లా ఎక్కువ మసాలాలు, స్పైసెస్ ఏమీ లేకుండా నేను చెప్పాను కదండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మన లవంగాలు, గరం మసాలాతో కలిపిన పేస్ట్ అనేది రెడీగా ఉంటుందండి ఎప్పుడు మాకు. అదైతే వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా గరం మసాలాస్ అవేమి కూడా వేయవసరం లేదు. ఇంకా జస్ట్ మనం ఆ పేస్ట్ వేసేసుకొని సాల్ట్ అండ్ కారం వేసేసుకుంటే కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎప్పుడన్నా మీరు ఈ విధంగా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు నా నుంచి ఏ వీడియోస్ కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇదంతా దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాం. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామండి. కారం మీ స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఈక్వల్గా సరిపోతుంది. 2 స్పూన్స్ అయితే సరిపోయింది. కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుని, పచ్చివాసన అది పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని విజిల్స్ పెట్టేసుకోవడమేనండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసి విజిల్స్ పెట్టేసుకుని వేయించుకున్న తర్వాత 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. మనకి ఎక్కువ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా ఈక్వల్గా 2 విజిల్స్ అయితే సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్ తీసేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అనేది జల్లేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చెప్పాను కదండి, మనం అల్లం పేస్ట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసామని చెప్పి. అయితే మనం ఎక్స్ట్రా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవట్లా. Hope you like the video. Please subscribe.